న్యూస్ ఛానల్ కి స్వాగతం। రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ కు వల్లభనేని వంశీ అరెస్ట్ అద్దం పడుతుంది। వంశీపై ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధనే చెప్పారు। వంశీపై తప్పుడు కేసులు పెట్టారు। పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది। పట్టాభిని సీఎం చంద్రబాబు పంపించి గన్నవరంలో గొడవ సృష్టించారు। పట్టాభి ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు। మంగళగిరికి సత్యవర్ధన్ను పిలిపించుకొని మరో ఫిర్యాదు చేశారు। టీడీపీ ప్రభుత్వం రాగానే వల్లభనేని వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు। కేసు మళ్లీ రీఓపెన్ చేశారు। సత్యవర్ధన్ అనే వ్యక్తి నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసుకున్నారు। ఆ స్టేట్మెంట్ లో కూడా వంశీ తప్పు లేదని చెప్పారు। గన్నవరం టీడీపీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశారని వంశీపై సీఎం చంద్రబాబు మరో తప్పుడు కేసు పెట్టారు। టీడీపీ కార్యాలయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిందని మరో కేసు ఫైల్ చేశారు। టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు, ఆ కార్యాలయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిందని కాదు। పిడుగురాళ్లలో 33 కార్పొరేటర్లు వైసీపీని గెలిపించింది, ఆయన వైస్ చైర్మన్ అని టీడీపీ ప్రకటించుకుంది। పిడుగురాళ్లలో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని తూనీలో కూడా 30కి 30 వైసీపీనే గెలిచిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు। పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ ను వంశీ అరెస్టు అర్థం పడుతుంది। ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది। ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది। ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది। ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు। మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు, ఫిబ్రవరి 19, 2023 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా,